నా పేరు శైలజ సార్. శైలజ విఆర్. సార్. నువ్వయా? నేను రైతు సార్. పేరు కంటిపూడి సార్. సర్వేయర్స్ అమ్మా, ఇది మీరే చేశారా? అవును సార్. నీ పేరేంటమ్మా? మాధురి సార్. మాధురి. మీ పేరు? కళ్యాణ్. కళ్యాణ్. ఇప్పుడు మొత్తం మీ గ్రామం అంతా మీరే చేశారా? అవును సార్. ఎంతమంది మీ టీము? టీమ్ అయితే 10 మంది సర్వేలు సార్ మండలానికి. అంటే మీరు పర్మనెంట్ స్టాఫ్ అమ్మా? పర్మనెంట్ స్టాఫ్ సార్. పర్మనెంట్ స్టాఫ్. అవును సార్. ఎంతమంది ఉన్నారు మీరు సర్వేయర్స్ అంతా? 19 మంది సార్. రాయవరం మండలం. ఇక్కడ రండి. మేము కలుసుకోవడం చాలా అదృష్టం సార్. మాకు జిల్లాకు కూడా ఏర్పాటు చేసి పెట్టారు సార్. మా మేము చాలా మీకు ధన్యవాదాలు, పాదాబంధాలు చేసుకోవాలి సార్ మీకు. అవును సార్. అంతా హ్యాపీగా ఉన్నారు దానివల్ల? హ్యాపీగా ఉన్నాం సార్. మేము ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో డబ్బులు బాగా పట్టడం, దానికి కూడా డబ్బులు ఈ సంవత్సరం కనిపిస్తుంది. నేను ఇంత డబ్బులు ఎప్పుడు కనపడలేదండి మాకు. ఇచ్చారు సార్, చాలా బాగా ఇచ్చారు. ఇంతకుముందు డబ్బులు రాక బయట అమ్మేసుకునే వాళ్ళు అండి 1400 అది, ఇప్పుడు 1777 రూపాయలు వచ్చింది సార్. వచ్చేసింది సార్. ఇప్పుడు ఇక్కడ నీ భూమిది మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవును సార్. సర్వేర్లు పెట్టాం, డిఆర్ఓలు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. అవును సార్. చాలా కాలంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవును సార్. దానికోసం ఇప్పుడంతా రీసర్వే చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసం అలా సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అవును సార్. ఇప్పుడు నీ భూమి ఎక్కడుంది, ఇప్పుడు నీకు పట్టా పాస్బుక్ ఇప్పుడు ఇస్తారు. నేను చూడడానికి వచ్చాను టెస్టింగ్ కింద. అలా సార్. మీరు ఎట్లా టెస్ట్ చేస్తారు చేసి చూపించాం సార్. ఒకసారి నేను ప్రాసెస్ చేస్తాను. మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును సార్. ఇది సార్ సాయిబాబు గారు రైతు సార్. నేను పాస్బుక్ సార్, న్యూ పాస్బుక్ వచ్చింది సార్. మనకి 698 ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్. ఇక్కడ జనరల్ కనిపిస్తుంది సార్. ఈ మ్యాప్ ఇది సార్. ఇక్కడ క్యూఆర్ స్కాన్ మనం స్కాన్ చేస్తే మనకి అక్కడ వెళ్ళడానికి అవుతుంది. మనం ఈ క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేయగానే సార్ మనకి ఇక్కడ ఎక్కడికైతే పొజిషన్ ఉందో అక్కడికి వెళ్తాం సార్. మనకి డైరెక్షన్స్ చూపుతుంది సార్. మనకి నడుస్తూ వెళ్తే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ పొజిషన్లో ఉన్నామో దీని ద్వారా ఈ క్యూఆర్ స్కాన్ ద్వారా మనకి ఫీల్డ్ దగ్గరకు వచ్చేయచ్చు సార్. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. భూమి ఎక్కడది? ఈ పార్సల్ 698 ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. అవును సార్. లొకేషన్ ఏ పక్క ఉన్న భూమికి? ఇది నార్త్ సైడ్ సార్, ఇది ఈస్ట్ సైడ్ సార్. మనం నార్త్ సైడ్ ఉన్నాం సార్. ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ అనేది ఇక్కడ చేద్దాం సార్. ఆ పాయింట్ థర్డ్ పాయింట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ దీంట్లో చూస్తే ఎంత ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడున్నాం? హౌ మెనీ మీటర్స్? ఆ సైడ్ నుంచి ఇప్పుడు ఎన్ని మీటర్ల దగ్గర ఉన్నాం మనం నిలబడుకుంది? ఇక్కడ ఆ పాయింట్ నుంచే సార్. అక్కడ దాకా కదా మీ భూమి. అక్కడ దాకా అయినప్పుడు మనం ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా? అది వేరే విలేజ్ సార్, వేరే మండలం విలేజ్ బార్డర్ సార్. ఇది రాయవరం విలేజ్ సార్. మనం అక్కడ ఫస్ట్ రీసర్వే జరిగేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసుకుంటాం సార్. రీఫిక్స్ చేసేటప్పుడు పక్క సరిహద్దు వేరే మండలం కాబట్టి పక్క సరిహద్దు పెద్దల్ని రైతుల్ని పిలుచుకుని ఇక్కడ రైతుని ఎవరైతే ఉన్నారో ఆ రైతుని పిలిచి మనం ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేస్తాం సార్. రీఫిక్స్ చేసేటప్పుడు మనకి అక్కడ జెండా వచ్చింది కదా సార్. ఫస్ట్ అక్కడ పాయింట్ అదే అక్కడ వచ్చింది సార్. ఈ సర్వే నెంబర్ పాయింట్ అది వచ్చింది. అవును సార్. 227 సర్వే నెంబర్ సార్. ఎల్పిఎం మేము 698 ఇచ్చాము. అది మనకి పార్ట్స్ నెట్వర్క్ ద్వారా వర్క్ చేసి మనము పాయింట్స్ తీసుకుంటాం సార్. ఇది సర్వే నెంబర్. అవును సార్. సర్వే నెంబర్ 227/1 సార్. 227/1 ఇది. అవును సార్. నీకు వేరియస్ భూములు ఉన్నాయి, వేరేది ఇక్కడ కూడా ఉన్నాయి. మొత్తం కలిసి 6 ఎకరాల 22 సెంట్లు ఉంది.
ఇక్కడికి వచ్చినప్పుడు ఎకరా 9 సెంట్లు ఉంది, అవును. అంతేనా? ఈ 2 ఎకరాలు 31 అండి. సార్ యాక్చువల్లీ ఇది 698 ఎల్పిఎం సార్. నెక్స్ట్ వెనకాల ఉండేది ఇది కూడా ఇందులోనే 3 to 54 ఎల్పిఎం సార్. యాక్చువల్లీ 2 ఎల్పిఎం సార్. ఎందుకు 2 ఎల్పిఎంస్ ఇచ్చామంటే రెండు వేరే వేరే సర్వే నెంబర్లు, నెక్స్ట్ 2 వేరే వేరే డాక్యుమెంట్లు సార్. రైతు నాకు డాక్యుమెంట్ ప్రకారంగా చేయమన్నారు కాబట్టి 2 ఎల్పిఎంస్ డివైడ్ చేసి ఇచ్చాము. ఓకే, ఏదైనా కానీ ఇది అర్లియర్ సర్వే నెంబర్ కూడా ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అవును సార్. కాబట్టి ఆ సర్వే నెంబర్ ప్రకారం మొత్తం చేసి ఇచ్చారు. అవును సార్. ఇది 1 ఎకరా 22 సెంట్లు, ఇది ఎకరా 9 అవును సెంట్లు. సార్. ఇప్పుడు నీకు పూర్వం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిని అనుభవం ఉంది? ఒక 30-40 సంవత్సరాల నుంచి ఉంది. మా నాన్నగారు నుంచి కూడా అప్పటి నుంచి ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ ఈ బౌండరీ ఇక్కడ పెట్టారమ్మా మీరు. అవును సార్. మనకి ఇది కోఆర్డినేట్ నెట్వర్క్ ద్వారా ఇక్కడికి వచ్చింది అవును సార్. కోఆర్డినేట్స్. అవును సార్. అంటే గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసినప్పుడు మనకి అక్కడ పాయింట్ వచ్చింది సార్. ఈ ల్యాండ్ మనం రైతుని పిలిచి ఆయన చెప్పాక ఆయన ఓకే అన్నాక అంటే ఇప్పుడు కొద్దిగా ఆ పక్క నుంచి అది గవర్నమెంట్ డొంక సార్. మనకి ఎంక్రోజ్ అయ్యింది సార్ కొంచెం. ఓకే, ఇక్కడికి ఎగ్జాక్ట్ పాయింట్ సార్. పాయింట్ ఇదే. అవును సార్. అది కొంచెం డొంక, అవును సార్. అంతేనా? అవును సార్. అంతేనా? అంతే సార్. దాంట్లో ఏమి తేడా లేదా? లేదు సార్. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఆ పాయింట్. అవును సార్. ఈ 698 ఎల్పిఎం సార్. థర్డ్ పాయింట్ దగ్గర మనం ఉన్నాం సార్. నేను ఇప్పుడు ఇది క్యూఆర్ కోడ్ తీసుకున్నప్పుడు అవును సార్. ఫోన్లో పెట్టి అవును సార్. విల్ వాక్ అప్ టు పాయింట్. ఓకే సార్. అప్పుడు నడిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ లాస్ట్ పదం. ఓకే సార్. ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్గా పర్ఫెక్షన్ మీకు ఆ టెక్నాలజీ అర్థమైందా మీకు అందరికీ? అర్థమైంది సార్. ఇది కోఆర్డినేట్ నెట్వర్క్ ద్వారా అవుతుంది సార్. మనకి 2018లో ఇది ఇంప్లిమెంట్ చేశారు సార్. మనకి 70 బేస్ స్టేషన్స్ ఉన్నాయి సార్. మెయిన్ స్టేషన్ మనకి విజయవాడలో ఉంటుంది సార్. ఇది 2 to 3 సెంటీమీటర్స్ యాక్యురేట్ ఉంటుంది సార్. ఇప్పుడు మీకు దీనివల్ల ఈ టెక్నాలజీ వల్ల మీ అభిప్రాయాలు ఏంటి? మీ అందరికి అవగాహన? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది బ్లాక్ చైన్లో కూడా పెట్టేస్తే అప్పుడు ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. చేయకపోయినప్పుడు మీకు వర్క్ కూడా బాగా తగ్గుతుంది కదా. మనకి ఇది సార్ రెక్టిఫైడ్. మనకి ఇక్కడ స్టోన్స్ వేయక్కర్లేదు సార్. ఎందుకంటే రేపు పొద్దుట ఇంతకు ముందు రైతులు స్టోన్స్ వేసుకున్నా తీసేసేవారు, వాళ్ళకి మళ్ళీ సర్వేకి వచ్చేవారు సార్. మన టేప్తో కొలిచేటప్పుడు చేతితో కొలిచేటప్పుడు. కానీ ఈ యొక్క రవర్లో మనం అలా చేయడానికి లేదు సార్. మనం ఎప్పుడు వచ్చి పెట్టుకున్నా అది జీసీపీ కోఆర్డినేట్స్ వల్ల మనకి అంటే మీకు మెయిన్ కోఆర్డినేట్స్ అయితే ఉండాలి కదా. అవును సార్. మనం మెయిన్ కోఆర్డినేట్స్ మీరు ఎక్కడ బౌండరీ అనే కోఆర్డినేట్ ఉండాలా. అవును సార్. ఇక్కడ కూడా మీరు వచ్చి నిలబడుకోవచ్చు, అవును సార్. కానీ రైతైనా పని చేసుకోవచ్చు. అవును సార్. కానీ ఒక ఐడియా ఉండాలి కదా ఎక్కడ ఉంది భూమి అనేది అతనికి. మనము ఫస్ట్ మనం ఏదైనా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు బెంచ్ మార్క్స్ అనేవి పెట్టుకుంటాం. మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్నాక వాళ్ళది చూపించిన ల్యాండ్కి మనం ఒకసారి వాళ్ళ దగ్గరే తీసుకొని కోఆర్డినేట్స్ క్యూజెస్ సాఫ్ట్వేర్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ క్యూజెస్ సాఫ్ట్వేర్ అనేది మళ్ళీ భూనక్షకి ఇంప్లిమెంట్ అవుతుంది సార్. భూనక్ష వెబ్లెట్ ఇది ఫస్ట్ బిట్ అవును సార్. అంతేనా? అవును సార్. ఇది ఫస్ట్ అవును సార్. ఇది 698 షో దట్ ఎల్పిఎం చూపించారు సార్. ఇది 698 ఎల్పిఎం సార్. ఇప్పుడు మనం 4th పాయింట్ దగ్గర ఉన్నాం సార్. 4th పాయింట్ ఏది చూపించండి ఫోన్లో ఏది చూపించండి. ఓకే సార్. ఫోన్లో తీసుకొని ఎక్కడ ఏ పాయింట్లో ఉన్నా ఏది చూపించండి. ఓకే సార్. రండి. ఇక్కడ ఇస్తారా? రమ్మా. డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు సార్ వీళ్ళ ఆధార్ అది సరిగ్గా ఉందా లేదా అన్ని చెక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా 2 విధాలుగా మనం పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. మాకు విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్. 104900999 విఆర్ఓ లాగిన్ సార్. ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ సార్. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఫస్ట్ మేము లాగిన్ అవుతాం సార్.
సర్వీస్ ఐకాన్స్ అన్నీ ఉన్నాయి సార్. ఓకే. ఇందులో పట్టాదారు పాస్బుక్ అనే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే సార్ మొత్తం విలేజ్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లు వస్తాయి సార్. ఓకే, మీ విలేజ్ అని ఇక్కడ 10 రెవెన్యూ విలేజెస్ సార్, వెదురుపాక రెవెన్యూ విలేజ్ సార్. ఇందులో ఈయన ఖాతా నెంబర్ చెక్ చేసి సార్ కంటిపూడి సత్యసాయిబాబా గారు అండి ఈయన పేరు. ఇందులో ఈయన ఖాతా నెంబరు, పేరు, ఆధార్ నెంబరు 4 డిజిట్స్ చివరి ఎనేబుల్ అవుతాయి సార్. 8694 మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. 8694 చివర 4 డిజిట్స్ మనకి కనిపిస్తాయి సార్. ఆధార్ నెంబర్ సరైందా అని అడుగుతుంది సార్. అవునని క్లిక్ చేస్తుంది సార్. పట్టదారు అందుబాటులో ఉన్నారని అడుగుతుంది సార్. ఉన్నారు అంటాం సార్. బయోమెట్రిక్ క్యాప్చర్, బయోమెట్రిక్ వేయచ్చు సార్. లేదంటే ఫేస్ ద్వారా కూడా తీసుకోవచ్చు సార్. సార్ సక్సెస్ఫుల్లీ తీసుకుందని చెప్తుంది సార్. ఖాతా నెంబర్ ఇది ఆల్రెడీ సబ్మిట్ అయింది సార్. అప్పుడు ఇందులో వీళ్ళకి ఆల్రెడీ ముందే చూసి సార్ పాస్బుక్స్ మీద జిల్లా, డివిజన్, మండలం, చదువుకున్నాను సార్. బిఎస్సి బిఎడ్ సార్. ఓకే, నువ్వు చదువుకున్నావు, చూసుకున్నావా? అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, బాగున్నాయి. వాళ్ళ ఎల్పి నెంబరు, సర్వే నెంబరు, ఎక్స్టెంట్, అనుభవ స్వభావం అన్నీ ఉంటాయి సార్ ఇందులో. తెలుగు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు సార్. తెలుగులో ఒక పేపర్ సార్, ఇంగ్లీష్లో ఒక పేపర్ ఉంది. దీన్ని స్కాన్ చేస్తే సార్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అండి మనకి ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి సార్. మొత్తం అతని పేరులో ఉండే ల్యాండ్స్ అన్ని కనిపిస్తాయి సార్. ఓకే, ఈ 4 సార్. ఫస్ట్ పేజ్ వస్తుంది. ఈ పేజ్ ఎంత? అవును సార్. 5 రికార్డ్స్ వచ్చినాయి సార్. పేరు, ఇవన్నీ ఫోటో అన్నీ వస్తాయి సార్. బుక్స్ ఇవ్వడం వల్ల చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. రైతులందరూ కూడా చాలా హర్షం. కాకుండా ఈ ఒక్క పేజీ స్కాన్ చేస్తే ఇది ఒకటి ప్రాబ్లం అవుతుంది అని ఉంటే తెలుస్తుంది సార్. మీ ఎల్ఎల్ఎంలో ఏది ఉన్నా కూడా ఏరియా వాళ్ళకి రాయిచ్చేస్తే ఏదైనా ట్రాన్స్ఫర్ అయిందా అనేది ట్యాంపర్ చేశారా, మేనేజ్ చేశారా. బ్యాక్ అండ్ ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ బ్లాక్ చైన్లో పెడుతున్నాం. బ్లాక్ చైన్లో పెడితే ఎవ్వరు కూడా మ్యానిపులేట్ చేయడానికి లేదు. ఒకవేళ చేసినా ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దొంగను పట్టుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. జై తెలుగు తల్లి, జై భారత్. ఇక్కడ కూడా దీనివల్ల ఇక్కడ ఇది ఇచ్చారు సార్. ఇది ఇచ్చిన వల్ల కూడా 500 రూపాయల నోట్ల కొంచెం ఎవరైనా వేరే డూప్లికేట్ చేయకుండా చేపించాం. బాగుంది. ఆల్ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఎవ్వరు మ్యానిపులేట్ చేయకుండా పెట్టి. పాత బుక్ మీద ఆయన ఫోటో ఉండేది, ఇక్కడ మనకి ఎంబ్లం వచ్చింది. ఇక్కడ ఆయన ఎంబ్లం, ఆయన ఫోటో ఉండేది అండి. ఇప్పుడు రాజముద్ర వేసాం. రాజముద్ర వేసాం. అంత మునుపు మీ నెంబర్లో సర్వే రాళ్ళ పైన ఆయన ఫోటో వేసుకోవాలని 6 కోట్లు ఖర్చు పెట్టాడు. అవును సార్. ఇప్పుడు అన్నీ దానికి నాకు మళ్ళీ కరెక్ట్ చేయడానికి డబ్బులు అయింది. చాలా అవుతుంది సార్. ఎంత గందరగోళం చేశాను. అవును సార్. భూమి మీది మీ పెద్దలు ఇచ్చారు, ఆయన ఫోటో మీ గణాల పైన ఎందుకు? ఆ ఫోటో ఎందుకు? మేము శాశ్వతం కాదు, మీ భూమి శాశ్వతం, మీరు శాశ్వతం. అది మీకు వారసత్వంగా వచ్చిన హక్కు, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు. అది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అవును సార్. అది జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. థ్యాంక్ యూ. రా రండి. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, బాగా చేశారు. జిల్లా మాట్లాడారు, చాలా సంతోషం.